హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సెప్టెంబర్ 3, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ ఎడిటోరియల్లోకి వెళ్ళబోయే ముందంటే ఒకసారి నేను రోజును మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. నా ఎఫర్ట్స్ అనేవి పెంచుతూనే ఉన్నాను. యాక్చువల్గా ఇంతకుముందు హిందూ పేపర్ ఒక్కటే చెప్పేవాడిని, ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్. సో ఓకే, కొంతవరకు పెంచుతున్నాను. కానీ మీ సైడ్ నుంచి మాత్రం లైక్స్ కానీ వ్యూస్ కానీ చాలా తక్కువగానే ఉంటున్నాయండి. నేను దాని గురించి ఎక్కువగా ఎందుకు అడుగుతున్నాను అంటే, యాక్చువల్గా ఛానల్ రిటెండెన్సీ పెరుగుతుంది. నాకు కూడా కొంచెం బూస్టప్ ఉంటుంది. ఎక్కువగా మీరు చూసేవాళ్ళు ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మరీ పూర్తిగా యావరేజ్ వ్యూయింగ్ టైం అయితే మరీ 4 minutes 5 minutes మధ్యలోనే ఉంటుంది. మరి నేను చెప్పేది హాఫ్ అన్ అవర్ చెప్తుంటే కనీసం ఒక 10-15 minutes కూడా లేకుండా మరీ యావరేజ్ వ్యూయింగ్ టైం అంటే కొంతమంది అలా జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏం ఉపయోగం ఉండదండి. మీకు కానీ నాకు కానీ ఏం ఉపయోగం ఉండదు. ఒక లైక్స్ కొట్టాలన్న కష్టమే. సో దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. సో మీరు కనుక బాగా లైక్స్ చేసి ఎక్కువగా చూడగలిగారనుకోండి, మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. దాంతోపాటు నాకు కూడా ఒక మంచి బూస్టప్ లాగా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ రిటెండెన్సీ పెరుగుతుంది. రియల్గా ఎవరైతే ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటారో వాళ్ళకు చాలా వరకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. నేను చాలా వరకు నేను హ్యాపీగా చెప్తున్నానండి. చాలా వరకు ఏవైతే ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ వాడు ఒక ఆర్టికల్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకన్నా నేను బెటర్గా 2 articles ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంతోపాటు 2 papers నుంచి తీసుకున్నానని నేను చాలా హ్యాపీగా చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు రెగ్యులారిటీ కనుక ఉంటే ఈజీగా సర్వైవ్ అవ్వచ్చండి. యాక్చువల్గా మీరు చూడండి, చాలా వరకు హిందీ ఛానల్స్లో అయితే కనుక వ్యూస్ అనేవి thousandsలో ఉంటాయి. సో కనీసం నాకు మొత్తం ఇప్పుడు దగ్గర 17+ అంటే 1750+ వ్యూవర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. నాకు డైలీ వ్యూస్ ఎన్ని వస్తాయండి? ఏ వీడియో పెట్టినా కానీ బిలో 100, అట్లీస్ట్ 10% కూడా లేదు. వ్యూయింగ్ అనేది 10% కూడా లేదు. ఇంకా లైక్స్ అంటే చెప్పే పనే లేదు. సో మీరు కొంచెం నేను ఒక ప్యాషన్తో చేస్తున్నాను. యాక్చువల్గా ఎవరైతే ఉన్నారో, చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలా. తెలుగులో ఎటువంటి లేవు, ఇలా చెప్పే లేవని చెప్పేసి చాలామంది తెలుగు హెడ్డింగ్ పెడతారు కానీ తెలుగులో ఎవరు చెప్పరు. సో నేను తెలుగులో చెప్తున్నాను కాబట్టి నేను ఒక ప్యాషన్ అనమాట, అందరికీ అందించాలి, ఒక మంచి నాలెడ్జ్ అనేది అందించాలని కోరికతో చెప్తున్నాను. సో మీరు దీంట్లో ఏదో లైక్స్ తగ్గినంత మాత్రం, వ్యూస్ తగ్గినంత మాత్రం నేను ఆపేస్తాను మీరు ఎవరు అనుకోవద్దు. సో నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. నా ప్యాషన్ అనేది నేను వదులుకోను. నా ప్యాషన్ కోసం నేను చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఛానల్ వల్ల, చాలా వరకు ఈ వీడియోస్ వల్ల మీరు ఎంతమంది బాగా డెవలప్ అయ్యారో, ఎంతమందికి ఉపయోగపడిందో తెలియదు కానీ నేను మాత్రం చాలా డెవలప్ అయ్యాను. యాక్చువల్గా నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, వే ఆఫ్ రీడింగ్ కావచ్చు. నా ఇనీషియల్ వీడియోస్లో అయితే నా వే ఆఫ్ రీడింగ్ అనేది సరిగ్గా బాగుండేది కాదు. సో ఇప్పుడు ఆ వే ఆఫ్ రీడింగ్ అనేది మారిపోయింది. సో నా ఎక్స్ప్లెనేషన్ అనేది మారిపోయింది. సో నేను చాలా వరకు బాగా డెవలప్ అయ్యాను అనమాట. ఇదంతా కూడా నాకు సివిల్ సర్వీస్లో నాకు మెయిన్స్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు, మెయిన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కూడా ఇదంతా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో నాకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో నాకు ఉపయోగపడింది కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటాను. సో ఎవరైనా కానీ చూసేవాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ డైలీ కంప్లీట్ వీడియో అనేది డైలీ చూడడానికి అలవాటు చేసుకోండి. కొన్ని మనం ఉంటాం, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్తాం, కొన్ని ఫిల్మ్స్ చూస్తాం, కంప్లీట్గా చూస్తాం కానీ మధ్యలో ఎక్కడ స్కిప్ చేయం, అలా అని వదిలిపెట్టాం. మనం ఏదైనా మన ఫ్యాన్ సినిమా వస్తే మనం వదులుకోం కదా. సో ఆ ఫ్యాన్స్ని పూర్తిగా ఫస్ట్ డేనే ఫస్ట్ రోజే చూస్తాం. సో మీరు కూడా మీ కెరీర్కి ఇది కెరీర్కి చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీ కెరీర్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీకోసం మీరు చేసే పని, ఇంతకుముందు నేను చెప్పినవన్నీ కూడా మీ ఎంటర్టైన్మెంట్ కోసం చేసే అయితే ఇవి మీ డెవలప్మెంట్ కోసం, మీకు ఏదైతే ఉందో ఫ్యూచర్ కోసం చేసే పనులు కాబట్టి ప్లీజ్ కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఎవరైనా కుదిరితే ఇంకా లైక్స్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అంతకన్నా నేను మిమ్మల్ని ఏం అడగలేను. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రిమ్ సావరెన్ టాంజిల్. గ్రిమ్ అంటే నిరుత్సాహం అనమాట. ఏదైతే గ్రిమ్ అంటే నిరుత్సాహం, సావరెన్ అంటే ఏంటనేమో పూర్తిగా సార్వభౌమత్వం అనమాట. టాంజిల్ అంటే చిక్కు. సార్వభౌమత్వానికి చిక్కుపడే అంశం ఏదైతే ఉందో అది బాగా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నాను అనమాట. సో గ్రిమ్ అంటే నిరుత్సాహం చెప్పాం కదా. సావరెనిటీ ఏంటి అంటే దేశ సార్వభౌమత్వానికి సంబంధించి ఎవరి చేతిలో ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సెంటర్ చేతిలో ఉంటుంది. ఈ సెంటర్ ప్రభుత్వం ఏవైతే సావరెనిటీలో చిక్కు ఏర్పడింది దేనికి సంబంధించి, GSTకి సంబంధించి అనమాట. సో అది నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానం అంటే ముఖ్యంగా ఫెడరల్ సిస్టంలో ఏదైతే ఉందో ఇలాంటి విధానాలు అనేవి చాలా వరకు ఇబ్బంది కలిగిస్తాయి. GST రిఫార్మ్స్ షుడ్ నాట్ ఫాల్ విక్టిమ్ టు ద ట్రస్ట్ డెఫిసిట్ ఫ్రమ్ ద కాంపెన్సేషన్ స్టాండ్ ఆఫ్. అంటే ఇప్పుడు GST రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక విక్టిమ్ కాకూడదు అనమాట. అంటే ఒక సాక్షి కాకూడదు. దేనికి సంబంధించి ట్రస్ట్ డెఫిసిట్ అనమాట. అంటే నమ్మకం కోల్పోయే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాంపెన్సేషన్ స్టాండ్ ఆఫ్ అనేది, కాంపెన్సేషన్ సంబంధించినటువంటి GST కాంపెన్సేషన్ సంబంధించినటువంటి ఏదైతే కొట్లాట కావచ్చు, తగు కావచ్చు, అది ఏదైతే జరుగుతుందో ఆ GST రిఫార్మ్స్ వల్ల అది ఒక విక్టిమ్ కాకూడదు, అదే ఒక సాక్ష్యం అవ్వకూడదు అనమాట. అంటే GST రిఫార్మ్స్ వల్లే వీళ్ళిద్దరి మధ్య వివాదాలు ఏర్పడే విధంగా ఉండకూడదు అని చెప్తున్నాను అనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో PDF లింక్ అనేది ఇస్తున్నాను.
ఎవరైనా కానీ మీరు ఈ వీడియో చూడబోయే ముందు కానీ లేదా ఈ యొక్క ఆర్టికల్ పేపర్లో చదవబోయే ముందు ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ని ఒకసారి చెక్ చేశారనుకోండి, ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను ఈ హిందూ పేపర్ యొక్క ఈ పీడిఎఫ్ను కూడా ఈ యొక్క 3 ఎడిషన్స్ ఇస్తున్నానండి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 ఇస్తున్నాను. సో ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు కొంచెం ఈ యొక్క చదవడానికి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా చదవాలి. చదివినప్పుడు మాత్రం మీకు 100% నాలెడ్జ్ అనేది వస్తుంది. నేను జస్ట్ 70 to 80% మీకు ఓవర్వ్యూ మాత్రమే ఇస్తున్నాను. 100% మీకు నాలెడ్జ్ గెయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క హిందూ పేపర్ని మళ్ళీ చదవాల్సిందే. గ్రిమ్, బ్లీక్, చీర్లెస్, నిరుత్సాహము, టాంజిల్, మాసం, మ్యాట్, చిక్కు, క్రైసిస్, కెటస్ట్రోఫీ, కలామిటీ, సంక్షోభము, అన్రావెల్, ఫ్రే, షాబీ, అల్లరి, ఎగ్జరబేట్, ఇన్ఫ్లేము, వర్సన్, అగ్రవేటు, ప్రకోపము చేయు, ఆబ్లిక్, రిక్వైర్, బైండ్, అవసరము, టెన్యూయస్, స్లైట్, థిన్, పలుచగా, బోల్స్టర్, సపోర్టు, బూస్టు, సహాయము, సాగింగ్, డిక్లైనింగ్, కుంగిపోవు. ఇవి దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే 3 years after India's new indirect tax regime was introduced with a slogan of one nation, one tax, it faces an existential crisis. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క జిఎస్టీ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేసి మొత్తం 3 సంవత్సరాలు అయిందనమాట. అంటే 2017లో ఇది ఆమోదంలోకి వచ్చి దీన్ని ఆమోదంలోకి తీసుకొచ్చారు, దీన్ని మొదలుపెట్టారు. దీన్ని ఏ స్లోగన్ మీద తీసుకొచ్చారంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్, అంటే ఒకే దేశానికి ఒకే ట్యాక్స్ ఉండాలి, ఒకే పన్ను విధానం ఉండాలి అనేది ఏదైతే చెప్పారో ఆ యొక్క విధానం ద్వారా వచ్చిన ట్యాక్స్ ఇప్పుడు ఎగ్జిస్టెల్ అంటే దాని యొక్క మనుగడలోనికే ప్రమాదం ఏర్పడిందనమాట. ఈ యొక్క సంక్షోభం ఏర్పడింది, దాని మనుగడనే ఉంటుందా లేదా అనే పరిస్థితి అనేది ఏర్పడిందనమాట. Despite its patchy structure with too many rates, complex compliance requirements and multiple mid-course charges and implementation of goods and service tax, GST overseen together by the central and states had begun to almost serve as an exemplar of cooperative federalism. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే డిస్పైట్ అంటే ఏంటంటే దీనికి చాలా వరకు ఏంటంటే టూ మెనీ రేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే మనం చెప్పుకున్న ఇంతకుముందు కూడా 2%, 5%, 10%, అలా ఒక 28%, 18%, 28% అనేది డిఫరెంట్ టైప్స్లో ట్యాక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇలా టూ మెనీ రేట్స్ ఉన్నాయి. సో దీంతో పాటు ఈ యొక్క కాంప్లెక్స్ కంప్లైన్స్ అనమాట. అంటే ఏదైనా దీన్ని లెక్క కట్టాలి అంటే చాలా వరకు కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ అనేవి కావాలా, తర్వాత ఈ యొక్క మల్టిపుల్ మిడ్ కోర్స్ ఛార్జెస్ అనేవి ఇవన్నీ కూడా లెక్కలు వేసి ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. ఇన్ని చేసినప్పుడు కూడా డిస్పైట్ చేసినప్పటికీ కూడా ఇది యొక్క సెంట్రల్ స్టేట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఇద్దరూ కలిసి వాళ్ళు ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఎగ్జాంపుల్గా ఈ యొక్క ట్యాక్స్ని తీసుకొచ్చారన్నమాట. అంటే ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాలు నిలబడి వాళ్ళు చేశారనమాట. All of these gains have quickly unraveled as the slowdown in the economy, exacerbated by the COVID-19 lockdowns, has thrown all revenue calculation to the wind. అంటే ఇప్పుడు ఈ యొక్క అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి దాన్ని ఎంత ప్రభావవంతంగా చేసుకొచ్చాయో ఆ యొక్క గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలన్నింటినీ కూడా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయే విధంగా ఉన్నాయన్నమాట. ఎందుకని ఈ యొక్క ఎకానమీ అనేది పూర్తిగా స్లో డౌన్ అయింది. ఎందుకు స్లో డౌన్ అయిందంటే ఈ యొక్క కోవిడ్-19 కారణంగా ఏర్పడినటువంటి ఎగ్జాపరేటెడ్ దానివల్ల సంభవించినటువంటి ఈ యొక్క లాక్డౌన్స్ కారణంగా పూర్తిగా ఈ యొక్క రెవెన్యూ మొత్తం కూడా గాలిలో కలిసిపోయిందనమాట. రూపాయి ఆదాయం కూడా లేకుండా పోయిందనమాట. The center is obligated to pay to the state for a period of 5 years compensation for revenue shortfalls in return for their having ceded the power to levy the multiple taxes that were subsumed into the GST. అంటే ఇప్పుడు ఈ యొక్క సెంటర్ ఏంటంటే ఈ యొక్క ఆబ్లిగేట్ అనమాట, అవసరం ఉంది. ఏ యొక్క అవసరం? ఈ యొక్క ఏదైతే షార్ట్ ఫాల్ ఉందో ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి 5 years సంబంధించినటువంటి ఏదైతే అంటే యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి వాళ్ళు సొంతగా కొంత అంటే ఈ యొక్క ట్యాక్స్లు అనేవి రెవెన్యూ అనేది సాధించుకునేవాళ్ళనమాట. ట్యాక్సుల రూపంలో ట్యాక్సులు వసూలు చేసి రెవెన్యూ అనేది తెచ్చుకునేవాళ్ళనమాట ఈ యొక్క జిఎస్టీ లేకముందు. ఆ జిఎస్టీ లేనప్పుడు వాళ్ళకి ఏదైతే ఉందో ఆ యొక్క ఆదాయం అనేది పోయిందనమాట. సో ఈ యొక్క ఆబ్లిగేట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క బాధ్యత ఉంది, ఆ అవసరం అనేది ఉందో అంటే కేంద్ర ప్రభుత్వానికి ఆ అవసరం ఏదైతే ఉందన్నమాట. ఎందుకని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆదాయ లోటు అనేది ఉందో ఆ ఆదాయ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే ఇక కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నమాట. ఎందుకని వాళ్ళు ట్యాక్సెస్ అనేవి తీసేసి వీళ్ళ యొక్క ఆమోదం ప్రకారం అంటే వీళ్ళకి చెప్పిన మాట ప్రకారం జిఎస్టీ అనే దాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉందన్నమాట. లాస్ట్ వీక్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ asserted at what may have been the most tenuous GST Council meeting so far that the center will not able to meet the compensation shortfall.
అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే ఈ యొక్క ఫైనాన్షియల్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ సంబంధించి ఈ యొక్క ఏవైతే ఒక మీటింగ్ అనేది జరిగిందనమాట. అది చాలా యొక్క 10 years అంటే పలచనైనటువంటి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. అంటే ప్రభావం లేని బలహీన 10 years అంటే పలచనైన ప్రభావం లేని అనమాట. సో ఆ మీటింగ్ అనేది చెప్పింది. ఆమె ఏం చెప్పింది, ఆ మీటింగ్లో అసెప్టెడ్ ఏం చెప్పింది అంటే ఈ యొక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క కాంపన్సేషన్ షార్ట్ ఫాల్ అనేది ఉంది. అంటే ఈ యొక్క జిఎస్టీ కాంపన్సేషన్ ఏదైతే 5 సంవత్సరాలు మేము ఇస్తామని ఒప్పుకున్నామో ఆ యొక్క ఇస్తామని ఒప్పుకున్నటువంటి ఈ యొక్క జిఎస్టీ యొక్క కాంపన్సేషన్లో సరైనటువంటి ఈ యొక్క ఆదాయం లేకపోవడం కారణంగా షార్ట్ ఫాల్ అనేది ఉందని ఆమె చెప్పిందనమాట. విత్ జిఎస్టీ కలెక్షన్స్ షార్ప్లీ undershooting all targets this year, the center estimates a compensation payable for the full year at 3 lakh crore. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క యాక్చువల్గా ఈ యొక్క జిఎస్టీ కలెక్షన్స్ అనేవి పూర్తిగా చాలా వరకు పడిపోయినాయి అనమాట. ఏవైతే టార్గెట్స్ అనుకున్నామో ఆ టార్గెట్స్ అనేవి ఈ సంవత్సరం చేరుకోలేము. సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే సెంటర్ ఎస్టిమేషన్ ఏవైతే ఉందో కంపన్సేషన్ పేయబుల్ కింద ఈ యొక్క ఫుల్ ఇయర్ కింద మొత్తం ఎంత ఇవ్వాల్సి వస్తుందంటే 3 lakh crore rupees అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో అంత మాత్రం రాలేదు అని చెప్పిందనమాట. బట్ జస్ట్ 65,000 crore ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద సెస్ కిటీ యూజ్డ్ టు పే అవుట్ ద కాంపన్సేషన్. ఏదైతే మనం 3 లక్షలు అనుకున్నామో కానీ ఈ యొక్క సెస్ కిటీ కింద సెస్ కింద వసూలు చేసే ఆదాయం కింద 65,000 కోట్లు మాత్రమే ఉంది. సో దాన్ని మాత్రమే మేము కాంపన్సేషన్గా ప్రస్తుతానికి ఇప్పుడు కలెక్ట్ అయ్యింది అని చెప్పిందనమాట. ఇన్ జూలై ద సెంటర్ పెయిడ్ అవుట్ ద లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ కాంపన్సేషన్ ఫర్ ద లాస్ట్ ఫిజికల్ అండ్ ఈజ్ సో ఫార్ ఏ టు పే ఎనీథింగ్ ఫర్ దిస్ ఇయర్. అంటే ఈ యొక్క జూలైలో మనం ఇంకా చూస్తే ఈ యొక్క కాంపన్సేషన్ కింద ఏదైతే లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ యొక్క జిఎస్టీ కాంపన్సేషన్ పేమెంట్ అనేది లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా లాస్ట్ ఫిజికల్ ఇయర్కి సంబంధించి పే చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇంకా మిగిలింది ఏమీ లేదు, వాళ్ళు పే చేయడానికి వాళ్ళ దగ్గర ఆదాయం ఏమీ లేదనమాట కేంద్ర ప్రభుత్వం దగ్గర. స్టేట్స్ హ్యావ్ నౌ బిగాన్ గివెన్ 2 ఆప్షన్ బోత్ రిక్వైరింగ్ దెమ్ టు బారో ఫ్రమ్ ద మార్కెట్. అంటే ఇప్పుడు రాష్ట్రాలకు మాత్రం ఇప్పుడు ఏం చెప్పారంటే మా దగ్గర ఆదాయం లేదు కాబట్టి మీకు 2 ఆప్షన్స్ ఇస్తాం. ఆ 2 ఆప్షన్లు ఏంటి అంటే మార్కెట్ దగ్గర నుంచి మనం అప్పు తెచ్చుకోవడమే. రెండిట్లోనూ అప్పే అంటే రెండిట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అప్పు తెచ్చుకోవడమే. ఎక్కడి నుంచి మార్కెట్ అంటే ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవాలన్నమాట. ఆర్బీఐ అనేది ఇప్పుడు అప్పు ఇవ్వడానికి ఉన్న సంస్థ అనమాట. సో ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవాలి. ద సెంటర్ కంటెంట్స్ that only 97,000 crore of the revenue shortfall is from implementation of the GST, while 1.38 lakh crore is due to extraordinary circumstances posed by an act of God, the pandemic. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క షార్ట్ ఫాల్ కింద మనం చూస్తే కనుక ఏం చెప్పిందంటే 97 crore ఏదైతే ఉందో 97,000 crore ఏదైతే ఉందో అదే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అంటే కాంపెన్సేషన్ కింద షార్ట్ ఫాల్ అయినటువంటి అమౌంట్ అనమాట. టోటల్ ఏదైతే ఇంకా రిమైనింగ్ 1.38 lakh crore అంటే మొత్తం మనం 3 lakhs చెప్పుకున్నాం. ఆ 3 lakhsలో మనకు 65,000 crore అనేది ఈ యొక్క 3 lakhsలో 65,000 crores rupees అనేది పోయింది. సో రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ అమౌంట్లో 97,000 మాత్రమే వీళ్ళు ఇప్పుడు ఇవ్వాల్సింది. ఇంకా రిమైనింగ్ 3.8 lakh అంటే 1.38 lakh ఏదైతే ఉందో అది ఈ యొక్క ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ అనమాట. అంటే వాళ్ళు కూడా చెల్లించాల్సిందే. అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అనమాట. ఈ యొక్క పెండమిక్ అనేది రావడం అనేది ఈ యొక్క దేవుడి యొక్క చర్య యాక్ట్ ఆఫ్ గాడ్ కింద వచ్చింది కాబట్టి ఈ యొక్క అమౌంట్ అనేది కలెక్ట్ అవ్వట్లేదు, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఆమె చెప్పిందనమాట. స్టేట్స్ కెన్ నెయిదర్ బారో 97,000 crore without having it added to their debit and with the principal and interest paid out from future cess collections, or they can borrow the entire 2.35 lakh crore shortfall but will have to provide for interest payment themselves. అంటే ఈ యొక్క 2 ఏవైతే వాళ్ళు చెప్పారో ప్రపోజ్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఏంటంటే రాష్ట్రాలు అనేవి ఈ యొక్క 97 కోట్ల రూపాయలు అనేవి అప్పుగా తెచ్చుకుంటే ఇక నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ల కాల పరిమితిలో ఈ యొక్క 97 కోట్ల అనే అప్పుని రాష్ట్రాల కింద వీళ్ళు జమ చేయరనమాట. కేంద్రం కిందనే ఈ యొక్క అప్పును తీసుకొని దీనికి సంబంధించిన అప్పు వడ్డీ 2 కూడా కేంద్ర ప్రభుత్వమే కడుతుంది. సో కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి 2.35 లక్షల కోట్లు కనుక అప్పు తెచ్చుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం కేవలం 2.35 లక్షల కోట్లు మాత్రమే అప్పు అనేది చెల్లిస్తుంది. దీనికి సంబంధించిన వడ్డీ అనేది మళ్ళీ రాష్ట్రాల మీద పడుతుందని చెప్పేసి 2 ఆప్షన్స్ అనేవి ఇచ్చారన్నమాట. ద ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ ఆర్గ్డ్ దట్ హయ్యర్ బారోయింగ్ by the center will push up interest rates and debit India's physical parameters. అంటే ఇప్పుడు ఇది ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం ఆమె చెప్పిన ఆర్గడ ఏదైతే చెప్పిన అంశం మనం చూస్తే కనుక మన భారతదేశానికి యొక్క అప్పులు పెరిగిపోయే భారం ఉందన్నమాట. సో ఈ యొక్క పూర్తిగా ఇంట్రెస్ట్ రేట్లు అనేవి భారం అనేది పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే భారతదేశంలో అప్పులు డెంట్ అనేవి బాగా పెరిగిపోయి ఈ యొక్క ఫిజికల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినే అవకాశం ఉందన్నమాట ఈ యొక్క విధానం ద్వారా. At best, this is a spacious total government debt including states is what rating agencies look at.
అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్న దాంట్లో ఇదే స్పేషియస్ అనమాట. ఇప్పుడు మనకు స్థానం కల్పించే అంశం ఏది, మనం బెస్ట్గా చెప్పాలంటే ఇదే స్పేషియస్ అంశం అనమాట. కాకపోతే గవర్నమెంట్ యొక్క అప్పుకు సంబంధించి ఈ యొక్క స్టేట్స్ కూడా అంటే ఈ యొక్క ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ రేటింగ్ సంబంధించిన అంశాలు అనేవి పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఎంత వడ్డీ రేట్లకు ఇస్తారో అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నమాట. సెవరల్ స్టేట్స్ హ్యావ్ రిజెక్టెడ్ బోత్ ఆప్షన్స్ అండ్ some including Tamil Nadu have urged the center to rethink in view of their essential and urgent spending needs to curb the pandemic and spur growth. అంటే ఇప్పుడు ఈ యొక్క కొన్ని రాష్ట్రాలు అయితే ఈ యొక్క రెండు ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఆ రెండు ప్రతిపాదనలు పూర్తిగా వ్యతిరేకించినాయి అనమాట. తమిళనాడు లాంటి రాష్ట్రాలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ మీరు ఒకసారి పునరాలోచించండి ఈ యొక్క అంశానికి సంబంధించి. ఎందుకంటే ఈ యొక్క పెండమిక్ కారణంగా ఈ యొక్క కర్బ్స్ అనేవి ఆటంకాలు అనేవి చాలా వరకు ఏర్పడినాయి, అవరోధాలు అనేవి ఏర్పడినాయి. సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో ఆ గ్రోత్ కూడా అభివృద్ధి చేయాలా, దాంతోపాటు ఈ యొక్క పెండమిక్ వల్ల ఏర్పడినటువంటి ఆటంకాలను కూడా తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి చర్యలు తీసుకోవాలి కావచ్చు. మీరు దీని అంశం గురించి తిరిగి పునరాలోచించండి అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. ఏ స్టారింగ్ మ్యాచ్ ఈజ్ ఇన్ ద ఆఫింగ్. అంటే ఇప్పుడు ఏదైతే అంటే ఇప్పుడు గొప్పగా చెప్పుకునే స్టారింగ్ అనమాట, బాగా అభివృద్ధి చెందే ఏదైతే అంశం ఉందో ఆఫింగ్ అనమాట, పూర్తిగా ఏ అవకాశం అనేది లేకుండా పోయిందనమాట. ఇట్ ఈస్ అప్ టు ద సెంటర్ టు రిజాల్వ్ దిస్ ఇంపాస్ ఇన్ ఏ వే దట్ ఫ్యూచర్ GST reforms do not fall victim to the trust deficit engendered by the standoff. The pandemic response is strengthened and all around government capital spending to bolster sagging demand, not derailed. అంటే ఇప్పుడు ఈ యొక్క సెంటర్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే ఈ యొక్క అంశాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క GST రీఫార్మ్స్ వల్ల ఈ యొక్క కారణంగా ఈ యొక్క బాధ్యత వల్ల ఈ GST రీఫార్మ్స్ వల్ల అతను ఒక సాక్ష్యంగా మిగిలిపోకూడదు. ఈ GST అనేది ఒక సాక్ష్యంగా మిగిలిపోకూడదు. దేనికి సంబంధించి ఈ యొక్క నమ్మకానికి సంబంధించినటువంటి లోటు అనేది ఏర్పడకూడదు అనమాట. కేంద్ర రాష్ట్రాల మధ్య ఏర్పడినటువంటి ఈ యొక్క స్టాండ్ ఆఫ్ అనేది ఈ యొక్క గొడవ వల్ల ఏదైతే ఈ యొక్క పాండమిక్ రెస్పాన్స్ అనేది పూర్తిగా ఆల్ అరౌండ్ ద గవర్నమెంట్ అనేది క్యాపిటల్ స్పెండింగ్ అనేది అన్నీ కూడా ఏంటంటే బలహీనపరిచింది అనమాట. సో దాన్ని బలోపేతం చేయాలి. ఆ యొక్క గవర్నమెంట్ స్పెండింగ్స్ అన్నీ కూడా బోస్ట్ అంటే సహాయకారిగా ఉండాలా. తర్వాత ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సహాయకారిగా ఉంటూ ఈ డిమాండ్ పడిపోయిందనమాట, సేగింగ్ అంటే పూర్తిగా పడిపోయిందనమాట. ఆ అంశాన్ని మాత్రం పక్కన పెట్టకూడదు. డీరైల్ ఏదైతే డిమాండ్ పడిపోయిన అంశాన్ని మాత్రం వీళ్ళు పక్కన పెట్టకూడదు. సో అన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే మేనేజ్ చేయాలి. ఈ యొక్క GST సంబంధించినటువంటి ట్రస్ట్ డిఫిసిట్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క స్టాండ్ ఆఫ్ వల్ల జరిగినటువంటి ఈ యొక్క పెండమిక్ రెస్పాన్స్ వల్ల వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క స్పెండింగ్ అనేది తగ్గిపోయిందో దాన్ని కూడా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వం మీదే ఉందన్నమాట. For now, the only certainty is that the compensation levied on demerit goods will stay on beyond 2022 and may even be raised, affecting several business including jobs, intensive auto sector. అంటే ఇప్పుడు మనం కింద చూస్తే ఈ యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క అంటే సర్టనిటీ అంటే ఈ స్థిరత్వం అనేది మనకు రావాలి. కాంపన్సేషన్ సెస్ కింద రావాలంటే ఈ యొక్క డీమెరిట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి గూడ్స్ అనేవి వాటికి డిమాండ్ అంటే 2022 వరకు కూడా డిమాండ్ వచ్చే అవకాశం లేదనమాట. ఆ యొక్క బియాండ్ 2022 వరకు కూడా దాని యొక్క ప్రభావం అనేది కానీ దాని మీద ట్యాక్స్లు కానీ రావాల్సిన అవసరం అంటే వచ్చే విధంగా లేదు. ఎందుకని ఇప్పుడు డిమాండ్ అనేది పూర్తిగా పడిపోయిందనమాట. సో దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ యొక్క సెవరల్ బిజినెస్లు కావచ్చు అంటే ముఖ్యంగా ఏంటి అంటే జాబులు ఎక్కువగా ప్రొవైడ్ చేసే ఆటో సెక్టార్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి లోటు కారణంగా ఈ యొక్క ఆటో రంగానికి సంబంధించినటువంటి వస్తువుల యొక్క డిమాండ్ అనేది తగ్గిపోయింది. సో దానివల్ల ఆ డిమాండ్ అనేది పెరగాలి అంటే 2022 వరకు కూడా అవకాశం లేదనమాట. సో దీనివల్ల ఈ యొక్క ఎక్కువగా జాబులు ప్రొవైడ్ చేసే ఆటో సెక్టార్ ఏదైతే ఉందో ఆ యొక్క జాబ్ ఇంటెన్స్ సెక్టార్ అది కూడా దీంట్లో ఒక భాగం అవుతుంది అనమాట. అంటే దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, GST కాంపన్సేషన్ సెస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నమాట ఈ పెండమిక్ కారణంగా. సో ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలకు 2 ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి 97,000 కోట్లు అప్పు తెచ్చుకోవటం, రెండోది 2.35 లక్షల కోట్లు అప్పు తెచ్చుకోవటం. ఈ రెండింటిలో కూడా అప్పు అనేది కామన్. కానీ ఇక 97,000 కోట్లు అప్పు తెచ్చుకుంటే మాత్రం ఈ యొక్క అసలు వడ్డీ రెండు కూడా కేంద్ర ప్రభుత్వమే కడుతుంది. 35,000 అంటే 2,35,000 కోట్లు అప్పు తెచ్చుకుంటే మాత్రం ఒక అసలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కడుతుంది, వడ్డీ మాత్రం రాష్ట్రాల మీద పడుతుంది అనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఇక దీని కారణంగా ఏంటంటే మన భారతదేశానికి అప్పు అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఈ యొక్క డెఫిసిట్ అనేది ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరిగిపోయే ఆర్థిక లోటు అనేది పెరిగిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2 ఆప్షన్లు ఇష్టపడట్లేదు తమిళనాడు లాంటి రాష్ట్రాలు. ఎందుకని ఆల్రెడీ ఈ యొక్క పెండమిక్ కారణంగా చాలా వరకు ఈ రాష్ట్రాలు అనేవి చితికిపోయి ఉన్నాయి. ఆర్థికంగాను యొక్క అంటే హెల్త్ పర్పస్లోనూ 2 రకాలుగా చితికిపోయి ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం అనేది మళ్ళీ ఇంకోసారి తిరిగి పునరాలోచించాలి ఈ విషయానికి సంబంధించి. సో దీంతోపాటు చాలా రంగాలు అనేవి దెబ్బతింటున్నాయి. సో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద నమ్మకం ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధాలకు సంబంధించిన నమ్మకం ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం అనేది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, డిసెంట్ అండ్ డిటెన్షన్.
డిసెంట్ అంటే ఏంటంటే ఈ యొక్క వ్యతిరేకించడం కావచ్చు, అయిష్టత చూపించడం. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, దాన్ని మనం వ్యతిరేకిస్తే దాన్ని డిసెంట్ అంటాం. లేదా మనం వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఒప్పుకోలేదనుకోండి, అయిష్టత చూపించాం అనుకోండి, దాన్ని కూడా డిసెంటే అంటాం. అండ్ డిటెన్షన్ అనమాట. అంటే డిటెన్షన్ అంటే మనకు తెలుసు కదా, నిర్బంధం. ఈ రెండింటికి మధ్య రిలేషన్ అనమాట. అంటే డిటెన్షన్ అంటే ఇప్పుడు మన ప్రస్తుతం మన భారతదేశంలో ఎవరైనా అంటే ప్రభుత్వం యొక్క ఏవైతే పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరైనా వ్యతిరేకించారనుకోండి, వాళ్ళు నిర్బంధానికి గురి చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు అలానే ఉన్నాయని చెప్పే ఆర్టికల్ అనమాట ఇది. అలహాబాద్ హెచ్సి ఆర్డర్ క్వాషింగ్ డాక్టర్ ఖలీఫ్ ఖాన్స్ డిటెన్షన్ ఎక్స్పోజెస్ స్టేట్ పర్సిక్యూషన్. అంటే ఈ యొక్క అలహాబాద్ కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసిందనమాట. దేనికి సంబంధించి ఖలీఫ్ ఖాన్ డిటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. క్వాషింగ్ అంటే ఏంటంటే ఆపివేయాలి, రద్దు చేయాలన్నమాట. ఇది ఎలా ఉంది, ఆయన మీద యొక్క డిటెన్షన్ పెట్టడం అనేది ఏమి తెలియజేస్తుంది, ఎక్స్పోజెస్ ఏం తెలియజేస్తుందంటే స్టేట్ యొక్క హింసాత్మకమైన యొక్క విధానాన్ని తెలియచేస్తుంది అని చెప్తున్నారనమాట. సో ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ అనేవి ఒకసారి మనం చూద్దామండి. డిసెంట్, డిసగ్రిమెంట్, వేరే అభిప్రాయాలు. డిటెన్షన్, కస్టడీ, ఇంప్రిజన్మెంట్, నిర్బంధ. క్వాష్, క్యాన్సిల్, రిజెక్ట్, రద్దు చేయు. పర్సిక్యూషన్, ఇల్ ట్రీట్మెంట్, టార్చర్, హింస. మెలిఫికా, డిస్ట్రక్టివ్, ఈవిల్, వినాశకారి. స్కాతింగ్, డివాస్యుయేటింగ్, విత్రింగ్, కటువైన. ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్, అనివార్యమైన. స్ట్రింజెంట్, స్ట్రిక్ట్, రిజిట్, కఠినమైన. స్ట్రినియస్, డిఫికల్ట్, హార్డ్, బలమైన. రీవోక్, రిసెండ్, రిపీల్, రద్దు చేయు, మార్పు చేయు. ప్రొపెన్సిటీ, టెండెన్సీ, ట్రెండ్, ధోరణి. ఇవి దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ఇఫ్ ఎవర్ ఎనీ ఎవిడెన్స్ వాజ్ నీడెడ్ దట్ డాక్టర్ ఖలీఫ్ ఖాన్, ఏ గవర్నమెంట్ డాక్టర్ ఫ్రమ్ గోరఖ్పూర్, has been a victim of state persecution, the Allahabad High Court has provided that. అంటే ఇప్పుడు ఈ యొక్క డాక్టర్ ఖలీఫ్ ఖాన్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతనికి ఒక సాక్ష్యం అనేది కావాలన్నమాట. అంటే ఈ యొక్క డాక్టర్ ఎవరు, ఇతను గోరఖ్పూర్ సంబంధించినటువంటి ఒక డాక్టర్ అనమాట. అతనికి ఒక సాక్ష్యం కావాలి. దేనికి సంబంధించి? రాష్ట్రం ఏదైతే ఉందో అతన్ని గురి చేస్తున్న హింస నుంచి బయటపడడానికి అతనికి ఒక సాక్ష్యం కావాలా. ఆ సాక్ష్యాన్ని ఎవరు ప్రొవైడ్ చేశారు అంటే అలహాబాద్ హైకోర్టు అనేది ప్రొవైడ్ చేసింది. It's a 42-page order has laid bare the malefic manner in which the doctor was detained under the National Security Act (NSA) on February 13, 2020, shortly after he was granted bail in an early case. అంటే ఇప్పుడు ఈ యొక్క 42 పేజీలకు సంబంధించినటువంటి ఈ యొక్క తీర్పులో ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క తీర్పులో ఏం చెప్పారంటే మెలిఫిక్ అనమాట, క్రూరమైనటువంటి ఈ యొక్క విధానం అనేది ఈ యొక్క డాక్టర్ మీద ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనే దాన్ని ఉపయోగించి రాష్ట్రం ఎలా చేసింది అనే దాని గురించి వీళ్ళు 42 పేజీల యొక్క తీర్పు అనేది చదివారనమాట. ఈ యొక్క ఫిబ్రవరి 13వ తారీఖు 2020న అతను ఏం చేశారు, అతనికి ఇంతకుముందు కేసులో బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత మళ్ళీ అతన్ని డిటెన్షన్ గురి చేశారు, నిర్బంధానికి గురి చేశారన్నమాట. డాక్టర్ ఖాన్ సస్పెండెడ్ ఇన్ 2017 ఆఫ్టర్ ఏ సివియర్ షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్ took a deadly toll among children admitted to the encephalitism ward in the Baba Raghav Das Medical College Hospital. Gorakhpur was arrested on January 29, 2020 for an address to students of Aligarh Muslim University last December. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఆయన 2017లో ఆయన సంబంధించినటువంటి ఒక కేసు అనేది ఉందన్నమాట. ఆ కేసు ఏంటి అంటే ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్ షార్టేజ్ అనేది ఏర్పడటం వల్ల ఈ యొక్క ఎన్సిఫిలిటీస్ అనమాట, అంటే ఏదైతే ఉందో మెదడు వాపుకి సంబంధించినటువంటి యొక్క వాపు అనేది వస్తుంది అనమాట. దానికి సంబంధించినటువంటి వార్డ్ అనేది బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఒక చోట అనేది ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిందనమాట. దానివల్ల కొంతమంది చిన్నపిల్లలు చనిపోయారు. సో అది గోరఖ్పూర్లో ఉందన్నమాట. ఆ తర్వాత అతన్ని జనవరి 29వ తారీఖున 2020లో అరెస్ట్ చేశారు. ఏ కారణం చూపించి అరెస్ట్ చేశారు అంటే ఆయన ముస్లిం యూనివర్సిటీ ఏంటంటే అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో లాస్ట్ డిసెంబర్లో ఒక స్పీచ్ ఇచ్చారనమాట. ఆ స్పీచ్లో ఏంటి రెచ్చగొట్టే స్పీచ్ అనేది ఇచ్చాడు, దేశానికి వ్యతిరేకమైనటువంటి స్పీచ్ ఇచ్చాడు అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారనమాట. స్పీచ్ విచ్ కంటైన్డ్ స్కాథింగ్ క్రిటిసిజం ఆఫ్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఇట్స్ డిస్క్రిమినేటరీ నేచర్ వాజ్ డీమ్డ్ ఇన్ఫ్లమేటరీ వీక్స్ ఆఫ్టర్ హీ హ్యాడ్ మేడ్ ఇట్. అంటే ఈ యొక్క స్పీచ్లో ఆయన ఏంటంటే పూర్తిగా స్కాథింగ్ క్రిటిసిజం అనమాట, అంటే క్రూరమైనటువంటి ఈ యొక్క వ్యతిరేకత అనేది అంటే విమర్శ అనేది చేశాడు. దీనికి సంబంధించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏకి వ్యతిరేకంగా ఆయన ఏంటంటే ఈ యొక్క డిస్క్రిమినేటరీ నేచర్ గురించి, అంటే ఈ యొక్క సిఏఏ చట్టంలో ఉన్నటువంటి ఏదైతే వివక్ష విధానం గురించి ఆయన క్రూరమైనటువంటి కొంత విమర్శ చేశాడు. ఆయన చేసినటువంటి యొక్క స్పీచ్ కారణంగా కొన్ని వారాల తర్వాత ఆ యొక్క ఏరియాలో ఇన్ఫర్మేటరీ అనమాట, అంటే బాగా ఏదైతే ఉందో విధ్వంసం అనేది జరిగింది, బాగా అక్కడ హింసాపూరితమైన ఘటనలు జరిగినాయని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారనమాట. ద హైకోర్ట్ హ్యాస్ నౌ ఫౌండ్ దట్ ఫార్ ఫ్రమ్ సైటింగ్ ముస్లిమ్స్ ద స్పీచ్ టేకెన్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ
does not disclose any effort to promote hatred or violence and nowhere does it threaten peace in Aligarh. అంటే ఇప్పుడు ఈ యొక్క ముస్లిం సంబంధించినటువంటి ఈ యొక్క స్పీచ్ ఏదైతే ఉందో ఆయన పూర్తిగా ఆయన యొక్క భావాలను అనేవి వ్యక్తపరిచాడే తప్పితే దాంట్లో ఏవి కూడా అంటే ఈ యొక్క హేటెడ్ అంటే వ్యతిరేకతను కానీ వైలెన్స్ని కానీ ప్రమోట్ చేసే విధంగా అతని యొక్క స్పీచ్ అనేది లేదు. దాంతోపాటు ఆ యొక్క అలీగర్కి సంబంధించినటువంటి ఈ యొక్క శాంతికి భంగం కలిగించే విధంగా థ్రెటన్ చేసే విధంగా ఆయన యొక్క సంభాషణ అనేది లేదు అని చెప్పేసి ఈ యొక్క హైకోర్టు అనేది ఈ యొక్క అలహాబాద్ హైకోర్టు అనేది ఈ యొక్క స్టేట్మెంట్ అనేది చెప్పిందనమాట. The DM Aligarh, the court says, used selective reading of some phases and ignored its true intent while passing the detention order. అంటే ఇప్పుడు డిఎం అంటే ఏంటంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఏదైతే అలీగర్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆ కోర్టు ఏం చేసిందంటే ఆ యొక్క స్పీచ్లో ఉన్నటువంటి సెలెక్టివ్ రీడింగ్స్ అనే వాటిని కొన్ని తీసుకుందనమాట. కొన్ని యొక్క స్టేట్మెంట్లు మాత్రమే తీసుకొని వాళ్ళు ఏం చేశారు, ఇది తప్పుడు విధానం, ఆయన రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పేసి అతని మీద డిటెన్షన్ ఆర్డర్ అనేది చేశారనమాట. నో రీజనబుల్ మ్యాన్ ఇట్ సేస్ వుడ్ హ్యావ్ కమ్ టు ద కంక్లూజన్ అబౌట్ ద స్పీచ్ దట్ ద డిఎం డిడ్. అంటే ఈ యొక్క నో రీజనబుల్ మ్యాన్ అంటే ఈ యొక్క కారణాన్ని అంటే మనం ఒక కారణం ఆధారితంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా కానీ అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదనమాట. ఏదైతే ఈ యొక్క డిఎం అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఏదైతే చేసిందో అది చేసిన విధానం అనేది ఆ కంక్లూజన్ రావడం అనేది సరైనటువంటి ఒక కారణం లేకుండా ఇలాంటి కంక్లూజన్ రావడం అనేది సరైనటువంటి అంశం కాదనమాట. ద గ్రౌండ్స్ ఫర్ డిటెన్షన్ అండర్ ఎన్ఏఎస్ఏ ప్రొవైడెడ్ నథింగ్ దట్ ఇండికేటెడ్ ఎనీ అటెంప్ట్ బై డాక్టర్ ఖాన్ టు డిస్రప్ట్ peace and tranquility between the speech in December and his detention in February. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఈ యొక్క ఎన్ఎస్ఏ కింద అతని యొక్క డాక్టర్ ఖాన్ అనే అతన్ని ఆ యొక్క డిస్టర్బెన్స్ స్పీచ్ అనేది పీస్ అంటే అక్కడ శాంతిని భంగం కలిగించే విధంగా దాన్ని ట్రాంక్వాలిటీ అంటే ఏంటంటే ఈ యొక్క స్పీచ్లో సంబంధించినటువంటి దెబ్బతీసే విధంగా ఉంది ఆయన స్పీచ్ అనడానికి. ఆ డిసెంబర్లో ఆయన ఇచ్చిన స్పీచ్ అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అతను ఫిబ్రవరిలో అంటే యొక్క నిర్బంధానికి గురి చేయడం అనేది కూడా సరైనటువంటి అంశం కాదనమాట. ద ఇన్ఎవిటబుల్ ఇన్ఫరెన్స్ ఈజ్ దట్ the NESA was invoked only to avoid releasing him following the Chief Judicial Magistrate Court's order granting him bail. యాక్చువల్గా ఇక్కడ చూడాలి అంటే ఈ యొక్క ఎన్ఏసీ అనేది అతని మీద ఎప్పుడు ఆపాదించారు అంటే ఆయన్ని ఒక అనివార్యంగా ఆ యొక్క నిర్బంధం నుంచి బయటికి రానియకుండా చేయడం కోసం ఎప్పుడైతే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అనే అతను కోర్టు ఆర్డర్ ఇచ్చడానికి బెయిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చాడనమాట. ఆ కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఎన్ఏసీ అనే దాన్ని ఆయన మీద అంటే నేషనల్ సెక్యూరిటీ అంటే సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని అంశాన్ని అనేది ఆయన మీద లేవనెత్తారనమాట. The process to invoke the NESA itself began only after the bail order. The bench comprising Chief Justice Govind Mathur and Sumitra Dayal Singh noted. అంటే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఆయనకు బెయిల్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే ఆమోదింపజరిగిందో ఆ తర్వాత అతని మీద ఎన్ఏసీ అనేదాన్ని నేషనల్ సెక్యూరిటీ అథారిటీ కింద అతన్ని కేసు అనేది పెట్టారు అని చెప్పేసి ఈ యొక్క 2 బెంచ్ జడ్జి ఎవరైతే ఉన్నారో గోవింద్ మథుర్ కావచ్చు, నెక్స్ట్ సుమిత్రా దయాల్ సింగ్ అనేవాడు వాళ్ళిద్దరు చెప్పారనమాట. ద యూజ్ ఆఫ్ స్ట్రింజెంట్ నేషనల్ సెక్యూరిటీ లాస్ అగెన్స్ట్ పొలిటికల్ డిసెంటర్స్ in the absence of any appeal to violence is something to be condemned in all cases. అంటే ఏదైతే ఉందో అంటే స్ట్రింజెంట్ అంటే కఠినతరమైనటువంటి ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ లా అనేది ఎవరి మీద ఆపాదిస్తున్నారంటే రాజకీయపరమైనటువంటి వ్యతిరేకత ఎవరైతే చూపిస్తారో వాళ్ళ మీద ఆపాదింపజేయడం అనేది పూర్తిగా ఏంటంటే ఈ యొక్క వాళ్ళ మీద వైలెన్స్ పెట్టడం కానీ ఈ యొక్క అంటే వైలెన్స్ లేకపోయినా కానీ వాళ్ళ మీద చేసి ఏవైతే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఖండించాల్సిన విషయాలు అన్ని కేసులకు సంబంధించి ఈ యొక్క అంశాన్ని ఖండించాలి అని చెప్పేసి కోర్టు అనేది తీర్పిచ్చిందనమాట. హౌఎవర్ దేర్ ఈజ్ సంథింగ్ పర్వెసివ్ about the resort to preventive detention just to frustrate bail orders. అంటే ఏవైతే ఉందో ఈ యొక్క ఏదైతే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది అంటే ఏదైతే ఉందో అంటే ఏదైనా ప్రమాదం జరుగుద్దని ముందే వాళ్ళ నిర్బంధానికి గురి చేయడం అనే అంశం ఏదైతే ఉందో అది జస్ట్ బెయిల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెయిల్ ఆర్డర్స్ని ఫ్రస్ట్రేట్ అంటే నిరాశపరిచే విధంగా చేయడానికి సంబంధించినటువంటి విధంగానే ఇప్పుడు ప్రభుత్వం అనేది దీన్ని ఉపయోగిస్తుందని చెప్పేసి వీళ్ళు ఇంకా చెప్పారనమాట. ఇన్ పర్టికులర్ ద అథారిటీస్ హ్యావ్ షోన్ ఎక్సెసివ్ జీల్ ఇన్ డీలింగ్ విత్ డాక్టర్ ఖాన్. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క డాక్టర్ ఖాన్ ఉన్నాడో ఈ యొక్క అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అతని మీద ఏవైతే కొంత ఎక్సెసివ్ జీల్ అనమాట అంటే ఓవర్ యాక్టింగ్ చేశారనమాట. పూర్తిగా అత్యుత్సాహాన్ని చూపించారు. అతనికి సంబంధించిన అంశాల గురించి డీల్ చేసేటప్పుడు వీళ్ళు అత్యుత్సాహాన్ని చూపించారనమాట. ఇన్ 2017 హీ వాజ్ అరెస్టెడ్ ఆన్ ఛార్జెస్ ఆఫ్ నెగ్లిజెన్స్ అండ్ కరప్షన్ ఈవెన్ దో సర్కమ్స్టాన్సెస్ ఇండికేటెడ్ హిజ్ స్ట్రినియస్ ఎఫర్ట్స్ టు ఎన్ష్యూర్ కంటిన్యూయస్ ఆక్సిజన్ సప్లై.
అంటే 2017లో కూడా అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఎలా జరిగింది అంటే ఈ యొక్క అతని నెగ్లిజెన్స్ అనేది ఏమీ లేదనమాట. కానీ అతని నెగ్లిజెన్స్ యొక్క కరప్షన్ని చూపిస్తూ అతను బలోపేతంగా అంటే అతని యొక్క పూర్తి ఎఫర్ట్స్ అనేది పెట్టాడు, బలమైనటువంటి ఎఫర్ట్స్ అనేది పెట్టాడు అనమాట. ఈ యొక్క ఆక్సిజన్ సప్లైకి సంబంధించినటువంటి అంశాల గురించి ఆయన చాలా జాగ్రత్తగా బలంగా ఆయన యొక్క ఏవైతే ఉన్నాయో ఆయన ఎఫర్ట్స్ అనేవి పెట్టినప్పటికీ కూడా అతని మీద నెగ్లిజెన్స్ కింద కరప్షన్ కింద కేసు వేయడం అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. హీ స్పెంట్ మంత్స్ ఇన్ ప్రిజన్ బిఫోర్ యాన్ ఎంక్వైరీ అబ్జర్వ్డ్ హిమ్ ఆఫ్ ద చార్జెస్ ఆఫ్ నెగ్లిజెన్స్ అండ్ కరప్షన్ బట్ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ బీన్ ఎంగేజింగ్ ఇన్ ప్రైవేట్ ప్రాక్టీస్. అంటే ఇతను చాలా కాలం అనమాట అతనికి సంబంధించినటువంటి ఈ యొక్క నెగ్లిజెన్స్కి తర్వాత ఈ యొక్క కరప్షన్కి సంబంధించినటువంటి కేసులో ఆయన చాలా కాలం ఈ యొక్క జైలు శిక్ష అనేది అనుభవించాడు. అంటే ప్రిజన్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు అనమాట. కానీ వాళ్ళు చూపించేటప్పుడు మాత్రం ఎలా చూపించారంటే ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు చూపించారనమాట. ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అనేవాళ్ళు ఆయన జైల్లో లేడు, బయట ప్రభుత్వ ప్రాక్టీస్ చేస్తున్నాడు, అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాడని చెప్పారనమాట. ద పీడియాట్రిషియన్ సస్పెన్షన్ ఈజ్ ఎయిడ్ టు బి రివోక్డ్. అంటే అతను పీడియాట్రిషియన్గా ఉన్నప్పుడు, అంటే పీడియాట్రిషియన్ అంటే ఎవరంటే పిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క రోగాలను చూసే వాళ్ళని ఏమంటారంటే పీడియాట్రిషియన్స్ అంటారనమాట. అతను ఏదైతే సస్పెండ్ చేశారో అతని విధుల నుంచి తొలగించారనమాట, వాటిని తిరిగి భర్తీ చేయాలి, ఆ యొక్క సస్పెన్షన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఈవెన్ దో ద వర్డిక్ట్ గివ్స్ హిమ్ రిలీఫ్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ హీ స్పెంట్ 7 months ఇన్ జైల్. అంటే ఇప్పుడు అతనికి ఈ యొక్క తీర్పు అనేది కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన 7 నెలల కాలం పాటు జైల్లో అతను శిక్ష అనుభవించాల్సింది ఆయన పరిస్థితి అనేది ఏర్పడింది అనమాట. అతను ఏ తప్పు చేయనప్పటికీ కూడా శిక్షకి గురయ్యాడనమాట. The case of Dr. Khan is a poor advertisement for India's democratic credentials, for it brings to light its propensity to criminalize dissent, single out individuals for persecution, and display a general disregard for basic rights. అంటే ఇప్పుడు ఈ యొక్క డాక్టర్ ఖాన్ కేసు సంబంధించినటువంటి ఈ యొక్క అంశం అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఉందన్నమాట. దేనికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్ అంటే ప్రజాస్వామికమైనటువంటి ఏదైతే గొప్పతనానికి దెబ్బతీసే విధంగా ఒక పూర్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఉందన్నమాట. దాంతోపాటు ఇదేంటంటే ఒక అంశాన్ని బయటపెట్టిందనమాట. ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రొపెన్సిటీ అంటే ధోరణి ఎలా ఉంది, ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ విధానాలను వ్యతిరేకించారో ఆ డిసెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేరస్తులుగా క్రిమినలైజ్ చేయడం, నేరస్తులుగా చూపించడం, దాంతోపాటు ఈ యొక్క సింగిల్ అవుట్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఏకాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హింసకు గురి చేయటం, దాంతోపాటు ఈ యొక్క జనరల్ డిస్రిగార్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళకు సాధారణంగా ఇవ్వాల్సినటువంటి ఏవైతే సాధారణమైనటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో బేసిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ను కూడా డిస్రిగార్డ్ అంటే వాళ్ళకి కల్పించకుండా వాళ్ళని హింసకు గురి చేయడానికి దర్పణం పట్టే విధంగా ఇలాంటి అంశాలు అనేవి మనకు చూపిస్తున్నాయని చెప్తున్నారనమాట. ఏ లేదండి ఈ యొక్క అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి ఈ యొక్క డాక్టర్ ఖాన్ అనే అతను ఒక స్పీచ్ ఇచ్చాడనమాట. ఆ స్పీచ్ అనేది పూర్తిగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉంది. ఆయన స్పీచ్ ఇచ్చిన కొంతకాలం తర్వాత 2 వారాల తర్వాత అక్కడ హింస చెలరేగిందనే ఉద్దేశంతో ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఆయన డిసెంబర్లో స్పీచ్ ఇస్తే ఫిబ్రవరిలో ఆయన మీద కేసు అనేది పెట్టి ఆయన నిర్బంధానికి గురి చేశారు, అంటే అరెస్ట్ చేశారు. సో ఇంతకుముందు 2017లో కూడా ఈయన మీద ఒక కేసు ఉందన్నమాట. దీనికి సంబంధించి ఈ యొక్క చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క మెదడువాపు సంబంధించినటువంటి ఏదైతే వార్డులో ఈ యొక్క ఆక్సిజన్ సప్లై అనేది షార్టేజ్ అవ్వడం వల్ల కొంతమంది చనిపోయారని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారు. కానీ ఆ యొక్క కేసులో అతను అంటే నిరపరాధి అనమాట, అతనికి ఏ సంబంధం లేదు. అతను చాలా వరకు తన యొక్క ఎఫర్ట్స్ ఉపయోగించి ఆక్సిజన్ చేయాలని చూశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల వల్లే అతని ఆ ప్రమాదం అనేది సంభవించిందనమాట. సో అప్పుడు అతను జైల్లో కొన్నాళ్ళు శిక్ష అనుభవించాడు. జైల్లో శిక్ష అనుభవిస్తే ఇక మళ్ళీ ఏం చెప్పారు, అతను పూర్తిగా ఇక బయట ఉన్నాడని ప్రైవేట్ ప్రాక్టీస్ చేశాడని అపవాదేశారు. సో ఇప్పుడు ఈయన మీద ఏంటంటే ఈ యొక్క హైకోర్టు అనేది ఆయనకి సాక్ష్యాలు చూపించిందనమాట. అతను ఏ తప్పు చేయలేదని చెప్పేసి సాక్ష్యాల ఆధారితంగా అతను రిలీజ్ చేసింది. రిలీజ్ చేసినప్పటికీ కూడా అతను కొంతకాలం అనేది జైలు శిక్ష అనుభవించాడు. ఇంకొంతకాలం ఈ యొక్క కేసు సమస్యకు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే తమ యొక్క పరిపాలనా విధానాన్ని వ్యతిరేకిస్తారో అలాంటి వాళ్ళని పూర్తిగా ఏంటి అంటే నేరస్తులుగా క్రిమినలైజ్గా చూపించి వాళ్ళ మీద యొక్క హింస అనేది గురి చేస్తున్నారు. అది పూర్తిగా మన ప్రజాస్వామ్యాన్ని యొక్క పూర్తిగా ఆ యొక్క గొప్పతనానికి దెబ్బతీసే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంది, ఒక ప్రకటన లాగా ఉంది ఈ యొక్క అంశం అనేది. ఇలాంటివి జరగకూడదు అని చెప్తున్నారన్నమాట. సో ఇవండి ఈరోజు హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక మన యొక్క నెక్స్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే పేపర్ మనం చూద్దామండి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా సేమ్ ఈ యొక్క అలీగర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఖాన్కి సంబంధించినటువంటి యొక్క స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు దాంట్లో ఉన్న ఆర్టికల్ దీంట్లో ఉన్న ఆర్టికల్ సేమ్ అయినప్పటికీ కూడా మనకు ఒక డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అంటే కొన్ని అక్కడ మిస్ అయిన పాయింట్లు అనేవి కొన్ని ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం.
సో ఇప్పుడు ఈ యొక్క అలహాబాద్ హైకోర్టు అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అతనికి రిలీఫ్ అనేది ఇచ్చిందని చెప్పేసి. సో ఇక అలహాబాద్ హైకోర్టు అనేది ఏం చెప్పిందంటే కాల్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ యూనిటీ, అంటే ఆయన ఇచ్చిన స్పీచ్ అనేది ఎలా ఉంది అంటే ఈ యొక్క దేశం యొక్క ఇంటిగ్రిటీని అంటే అందరూ కలిసిపోవడానికి యూనిటీగా ఉండడానికి సంబంధించినటువంటి స్పీచ్ మాత్రమే ఆయన ఇచ్చాడు తప్పితే రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వలేదు అని చెప్పేసి ఈ యొక్క జడ్జిలు అనేవాళ్ళు చెప్పారనమాట. ప్రొవొకేటివ్ స్పీచ్ అన్నారు. ఇది ప్రొవొకేటివ్ స్పీచ్ కాదు, యాక్చువల్గా ఇది దేశం యొక్క ఏదైతే సార్వభౌమత్వాన్ని కావచ్చు లేకపోతే ఈ యొక్క యూనిటీని అంటే ఏకత్వాన్ని చూపించే విధమైనటువంటి స్పీచ్ మాత్రమే ఆయన ఇచ్చాడని చెప్పాడు. తర్వాత ఇంకా వీళ్ళు ఏం చెప్పారంటే ఈ యొక్క కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలను వీళ్ళు తప్పుగా ఉపయోగిస్తున్నారు. ఏదైతే ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా కావచ్చు లేకపోతే ఈ యొక్క ఎన్ఏసీలో లాంటి చట్టాలని వీళ్ళు దుర్వినియోగపరుస్తున్నారని చెప్పారనమాట. సో దీంతో పాటు వీళ్ళు ఏదైతే ఇక కేదార్నాథ్ సింగ్ అనే కేసు అనేది 1962 సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు అనేది చెప్పిందనమాట. ఏదైనా స్పీచ్ అనేది డిజార్డర్ స్పీచ్ కావచ్చు వైలెన్స్ స్పీచ్ అనే దానికి వాళ్ళు కొన్ని అంటే కొన్ని సెడిషన్స్ అనేవి చెప్పారనమాట. ఈ అంశాలు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి స్పీచ్ని మనం తప్పుడు స్పీచ్ కానీ రెచ్చగొట్టే స్పీచ్గా చూడాలని చెప్పేసి ఈ కేసు గురించి కూడా ప్రస్తావించడం జరిగిందనమాట. సో ఇవి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక నెక్స్ట్ అనేది ఫస్ట్ క్లాస్ అనమాట. ఈ యొక్క ఫస్ట్ క్లాస్ అనేది మనం ఏమైనా చూస్తే ఇది పూర్తిగా దేనికి సంబంధించిందంటే ఈ యొక్క ఏదైతే స్ట్రింజెంట్ లాక్డౌన్స్ అంటే కఠినతరమైనటువంటి లాక్డౌన్స్ తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలకు పిల్లలు అనేవాళ్ళు స్కూళ్ళకి వెళ్ళడం మొదలుపెట్టారనమాట. సో ఈ యొక్క అంశం అనేది ఏం సిగ్నల్ ఇస్తుంది అంటే మనం వైరస్తో అంటే ఆ యొక్క సహజీవనం చేస్తూ జీవనాన్ని గడపాలి అని చెప్పే విధంగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు చైనాలో కావచ్చు, యూఎస్లో కావచ్చు, ఇజ్రాయిల్లో కావచ్చు, యూకేలో కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు ఈ కోవిడ్-19 పెండమిక్ తర్వాత ఈ యొక్క స్కూల్ బెల్స్ అనేవి మళ్ళీ మోగినాయి అనమాట. ఇంతకాలం ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో కూడా చాలా వరకు ఆన్లైన్ కోర్సెస్ కండక్ట్ చేసినప్పటికీ కూడా చాలా వరకు ఈ యొక్క ఆన్లైన్ కోర్సులని అందుకోలేని విధంగా ఉన్నారన్నమాట. న్యూయార్క్ లాంటి సిటీస్లో అయితే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క కొన్ని అంశాలు అనేవి మనం కన్నా చూస్తే అక్కడ కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేకుండా పోయినాయి ఈ యొక్క డిజిటల్ విధానానికి సంబంధించినటువంటి. సో ఇప్పుడు మన భారతదేశంలో కూడా చాలా విలేజెస్లో కూడా ఇప్పటికే కొన్ని స్కూల్స్ అనేవి తెరిచి ఉండవచ్చని వాళ్ళు చెప్తున్నారన్నమాట. సో దీంతో పాటు ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే అంశం ఉందో అంటే ఇప్పుడు మనం ఈ యొక్క సహజీవనం అనేది చేయాలి. మనకు కొన్ని పూర్ స్కూల్స్లో కనుక చూస్తే వీళ్ళు ఏం చేశారంటే ఓపెన్ ఏరియాలోనే ఈ యొక్క క్లాసులు అనేవి కండక్ట్ చేస్తున్నారు అనమాట. కానీ కొన్ని కార్పొరేట్ స్కూళ్ళలో చూస్తే మాత్రం వాళ్ళు ఓపెన్ ఏరియాలో చేయలేకపోతున్నారు, సరైనటువంటి ఈ యొక్క ప్రాధాన్యత కూడా ఇవ్వలేకపోతున్నారు. సో దీన్ని బట్టి మనం చూస్తే ఏదైతే అభివృద్ధి చెందింది అనుకుంటున్నామో అభివృద్ధి చెందిన దానికన్నా అభివృద్ధి చెందిన చోట అంటే ఈ యొక్క మౌలిక సదుపాయాలు సరిగా లేని చోటే ప్రభావవంతమైన సర్వీసెస్లో అందించే విధంగా ఉన్నాయని ఈ యొక్క ఆర్టికల్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూ దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్లోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.